అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 16వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, వారి జీవితంలో రేపటి రోజున శుభ ఫలితాలు ఉన్నాయా లేదా అశుభ ఫలితాలు ఉన్నాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వారు ఆ సమస్యలకు తగినట్టుగా ఎటువంటి దేవతారాధన చేయాలో కూడా మొత్తం తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142221351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే వీరు నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి ఎంతో ప్రతిరూపాలనైతే చెప్పుకోవచ్చు. వీరు ఎంతో నమ్మకమైన వ్యక్తులుగా అయితే ఉంటారు. ప్రతి విషయానికి కూడా సన్నిహితులకు ఎంత దూరమైనా వారికి సహాయం చేయడానికి అయితే వెళ్తారు. వారి యొక్క జీవితంలో స్థిరత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆకస్మిక మార్పులను వారు అంతగా అయితే ఇష్టపడరు. వీరి యొక్క సహనానికి మారుపేరులతో చెప్పుకోవచ్చు. ఎటువంటి కష్టాన్నైనా సరే ఓపికలతో ఎన్ని పరిస్థితులు అడ్డంకులు వచ్చినా కూడా వీరు నిలబడతారు. నెమ్మదిగా అయితే స్థిరంగా అయితే కృషి చేస్తారు. వీరు ఎంతో ఓర్పుతో నేర్పుతో అయితే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాటనైతే నిలబెట్టుకోవాలనే అంకిత భావంతో ప్రయత్నిస్తూ ఉంటారు. వీరి యొక్క కృషి చాలా ప్రణాళికాబద్ధంగా అయితే స్థిరత్వంగా ఉంటుంది. అతిపెద్ద బలహీనత ఏంటంటే కనుక వీరిలో ఉన్న మొండి పట్టుదల. ఒక విషయాన్ని నమ్మడం కానీ, నిర్ణయం తీసుకుంటే దాన్ని అసలు మార్చుకోవడం అనేది చాలా కష్టం. ఇతరుల అభిప్రాయాలను అయితే వీరు సులభంగా అంగీకరించరు. దీనివల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదాలను కూడా కలిగి ఉంటారు. భౌతిక వస్తువుల సంపాదనకు, సుఖాలకు ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అయితే ఎక్కువ పాజిటివ్గా అయితే వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. తమకు ఇష్టమైనటువంటి వ్యక్తులను లేదా వస్తువులను ఇతరులతో పంచుకోవడానికి అసలు అయితే ఇష్టపడరు. వీరి యొక్క స్వభావం సంబంధాల్లో సమస్యలకైతే దారితీస్తుంది. జీవితంలో మార్పు సహజం. అయితే చాలా వీరికి ఎన్నో మార్పులు అసలు ఇష్టపడరు. తమకు అలవాటైన సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవనశైలికి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎదుగుదలకు కొన్నిసార్లు ఆటంకం రావచ్చు. కష్టపడి పనిచేసే తత్వం ఉన్నప్పటికీ కూడాను కొన్నిసార్లు వీరు సుఖాలకు, విలాసాలకు అయితే అలవాటు పడిపోయి సోమరిగా మారే ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ఎన్నో ప్రమాదాలను అయితే వీరు చవిచూసి ఉంటారు. బయటకు రావడం ఇష్టం లేక కొన్ని కారణాలు అయితే చెప్పుకోవచ్చు. ఇటువంటి సంబంధం గల విషయాల్లో అయితే వీరు చాలా నమ్మకంగా, ప్రేమగా, అంకిత భావంతో ఉంటారు. వీరి యొక్క స్వభావం భాగస్వామి రక్షణగా అయితే నిలుస్తాయి. వీరికి కావాల్సిన సుఖ సంతోషాలు కూడా అందించాలైతే కోరుకుంటూ ఉంటారు. వీరి యొక్క మొండితనం కొన్నిసార్లు భాగస్వామిని ఇబ్బంది కూడా కలిగిస్తూ ఉంటుంది. ఈరోజు కనుక మనం చూసుకున్నట్లయితే భూతత్వ రాశులైన వీరికి ఇతర రాశులతో కలిసి కంపేర్ చేస్తే కనుక బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక ఈ యొక్క రాశి గల వారి స్థిరతత్వం, ప్రాక్టికాలిటీ, విశ్వసనీయత వంటి లక్షణాలు కూడా కలిగి ఉన్నారు. అలాగే జలతత్వ రాశులైన ఈ యొక్క రాశిగల వారికైతే చాలా రాశిగల వారు కూడా కలిసి వీరితో మంచి భాగస్వాములుగా అయితే కలిసి ఉంటారు. ఎందుకంటే వీరి జలతత్వానికి, భూతత్వానికి అయితే పోషణ అందిస్తూ ఉంటారు. వీరు వాయుతత్వ రాశులైన రాశులకు కూడా చాలా స్నేహభావంతో అయితే కలిగిమెలిగి ఉంటారు. అంతే కాస్త ఇష్టంగా అయితే ఉంటూ ఉంటారు. వారి యొక్క స్థిరమైన భావాన్ని కూడా పూర్తి భిన్నంగా కలిగి ఉంటారు. అది అగ్నిపర్వత రాశులైన కొన్ని రాశులకు కూడా వీరు దూకుడు ఆవేశము అయితే కలిగి ఉంటారు. ప్రశాంతత స్వభావాన్ని నచ్చకపోవచ్చు. ఈ యొక్క రాశులు గల వారి జాతక ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 3 పేర్లతో ఉన్న వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం చాలానే కలగబోతుంది. మానసిక శోభకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఈ యొక్క రాశి గల జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. పురుషులైనప్పటికీ కూడాను, స్త్రీలైనప్పటికీ కూడాను వీరు చాలా ఈ యొక్క రాశిగల వారు 3 పేర్లతో కలిగిన స్త్రీలతో మాత్రం చాలా లేనిపోయిన జాగ్రత్తలు అయితే మీరు లేనిపోయిన సమస్యలు కూడా నెత్తుకొని తెచ్చుకున్న వారు అవుతారు. వీరి యొక్క జాతక ప్రకారం రేపటి రోజున ఎల్ అనే అక్షరంతో మొదలయ్యే స్త్రీ ఎవరైతే ఉన్నారో అటువంటి వారు మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు చేసినటువంటి ఈ అక్షరాలతో మొదలైన పేర్లు గల వారైతే కనుక ఎటువంటి విషయంలో అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. లేనిపోయిన ప్రమాదాలకు మీరు ఎదురవ్వబోతున్నారు. మీ యొక్క పర్సనల్ విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు చర్చించే ముందు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్త పడాల్సిన అవసరాలు ఎంతైనా ఉన్నాయి.
మీరు ఒక చిన్న అవకాశం ఇచ్చినా లేనిపోయిన సమస్యలో చిక్కుకోబోతున్నారు. తప్పకుండా వారిని గుర్తించి మీరెంత జాగ్రత్తగా ఉండడం అయితే అవసరం. ఏ వ్యక్తితో అయితే మీరు షేర్ చేసుకోలేదో దాని గురించి పూర్తిగా అవగాహన అనేది లేనిది ఖచ్చితంగా అయితే తెలిసి ఉండాలి. కనుక ఎల్ అనే అక్షరంతో మొదలయ్యే వారికి రాసిగల వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఏ అనే అక్షరంతో మొదలైన స్త్రీ జీవితంలో కూడా మీరు చాలా కొత్తగా వచ్చినట్లయితే కనుక ఎటువంటి బంధువులున్నా లేదా మీరు పనిచేసే చోట ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా ఉత్తమం. మీకు పర్సనల్ విషయాలు కానీ ఎటువంటి విషయాలైనా మీకు సంబంధించిన రహస్యాలు, మీ కుటుంబ సంబంధులకు సంబంధించిన విషయాలు కూడా వారితో చర్చించకపోవడం ఎంతైనా మంచిది. ఆర్థిక అంశాల్లో అయితే మీరు డబ్బు పరంగా అప్పు ఇవ్వడము లేదా షూరిటీ సంతకాలు చేయడం ఇటువంటివన్నీ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా పాటించడం చాలా అవసరం అనేది తెలుసుకోవాలి. ఏ అనే అక్షరం గల స్త్రీతో కూడా మీరు ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరాలు అయితే తప్పకుండా ఉన్నాయి. ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండకపోవడం ఎంతైనా మంచిది. ప్రతి ఒక్క విషయాన్ని కూడా అనుభవజ్ఞులతో సలహాలు తీసుకొని మీరు ముందుకు పోవడం ఎంతైనా మంచిది. ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే స్త్రీ కూడా మీరు కావచ్చు, పురుషులు కావచ్చు. మీ జీవితంలో ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే స్త్రీ కానీ, పురుషు కానీ ఎవరైనా ఉన్నారా? వారితో కూడా మీరు కాస్త అప్రమత్తంగా ఉండడం ఎంతైనా మంచిది. ఒకవేళ వారు పురుషులైతే కనుక రేపటి రోజున మీకు ఆ పేరుతో మొదలైన వారైతే ఈ 3 అక్షరాల్లో ఉన్నవారు మాత్రం కాస్త జాగ్రత్తగా వహించడం ఎంతైనా మంచిది. ఏ సమయంలో అయినా సరే వారితో మీకు కాస్త సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు వ్యాపారస్తులలో కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, వినియోగదారుల దగ్గర కావచ్చు, జీవితంలో కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులకు అట్రాక్ట్ అవ్వడం ద్వారా మీ జీవితంలో సర్వనాశనం చేసుకున్న వారైతే అవుతారు. ముఖ్యంగా కొన్ని సంబంధాల విషయాల గురించి అయితే మనం చెప్పుకున్నట్టయితే ఈ 3 అక్షరాలతో మొదలయ్యే స్త్రీ వివాహాలు అయితే ఉంటే కనుక మిమ్మల్ని కాస్త సమస్యల్లోకి ఇరికించే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక మీరు తప్పకుండా మీరు ఆ మహిళల యొక్క ట్రాప్లోకి అయితే పడకుండా ఎంతైనా జాగ్రత్తలు పడవడం ఎంతైనా అవసరము. మీ జాతక ప్రకారం కుటుంబ సభ్యులతో అటువంటి అక్షరాల గల పేర్లు మొదలైన స్త్రీలు కానీ ఉన్నట్టయితే అనుమానపరచకండి. ఏ వ్యక్తి కూడా మీ జీవితంలో మంచి కోరుకునే వ్యక్తి, చెడు కోరుకునే వ్యక్తి 2 రకాల వ్యక్తులు అయితే ఉంటారో ఆ విషయానికి మనం ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమై తీరుతుంది. వారిని మాత్రం ఒక చెడు కోరుకునే వ్యక్తులుగా అయితే మీరు పనిచేసే చోట కనుక ఎవరైనా మీకు తారసపడితే అప్రమత్తంగా ఉండడం ఎంతైనా మంచిది. వారి స్వభావాన్ని బట్టి మనం వారిని మసులుకుంటూ పోతే ఎంతైనా మంచిది. మీరు తెలిసి తెలియక ప్రతి ఒక్కరిని నమ్ముతూ వెళ్తే కనుక తప్పకుండా సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు వారు ఎటువంటివైనా కావచ్చు. అటువంటి స్త్రీలతో మీరు కాస్త ఎమరపాటుగా ఉన్నా కూడా మీరు ప్రమాద అంచున వెళ్ళే విషయం అయితే మీరు గమనించుకోవాలి. తప్పకుండా అయితే రేపటి రోజున మీరు ఎవరినైనా కానీ అటువంటి వారికి తారసపడకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. తప్పకుండా ఇంట్లో మీరు ప్రతి ఒక్క చోట కూడా ఎంత జాగ్రత్తగా అయితే ఉండాలి. డబ్బు పరంగా మీకు ఇంట్లో డబ్బు నిలవకపోతే కాస్త మీరు చేయవలసిన పరిహారాలు విషయాల్లో నియమాలు ఖచ్చితంగా అయితే పాటించి తీరాలి. ఈ రాశి గల వారు మీ ఇంట్లో నీటిని అయితే వృధా చేయకూడదు. నీటిని వృధా చేసుకోకుండా పొదుపుగా వాడుకోవాలి. నీరు ఎలా ఖర్చు అయిపోతుందో అలాగే ధనం కూడా ఖర్చయిపోతుంది ఒక నానుడిగా మీరు వినే ఉంటారు. తప్పకుండా అయితే డబ్బు విలువ, ఆర్థిక నష్టాలు మీ అన్నీ మారబోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటి నుంచి మీరు నీటిని వృధా చేయకుండా అవసరానికి మాత్రమే వాడుకునే విధంగా అయితే చేసుకోవడం ఎంతైనా మంచిది. తప్పకుండా రేపటి రోజున మీరు శివపార్వతుల యొక్క ఆలయానికి వెళ్ళి మీరు అభిషేకం చేయించడం, గంగాజలంతో అభిషేకం చేసి బిల్వపత్రాలతో మీరు అభిషేకం చేయించడం ద్వారా మీకు ఎంతైనా అయితే మేలు జరుగుతుంది. తప్పకుండా రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసుకోవడం, ఆవునేతితో దీపం వెలిగించడం ద్వారా మీకు లక్ష్మీ కటాక్షం అయితే సిద్ధిస్తుంది. అలాగే అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు అయితే చేకూరుతాయని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి వారితో జాగ్రత్త పడాలనే మొత్తం విషయాన్ని మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.